అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బాలవెంకటాపురం గ్రామంలో నిర్వహించిన పాదయాత్ర శిబిరం వద్ద తలారి రంగయ్యకు మద్దతుగా మాజీ పీసీసీ అధ్యక్షులు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీటీ సంస్థను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తారని ఏఐసీసీ సభ్యులు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి అన్నారు. తాను రాజకీయాల గురించి మాట్లాడలేదన్నారు. ప్రతి పార్టీ కూడా ఆర్డీటీ సేవలు అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తించి ఆర్డీటీని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండటం చాలా శుభపరిణామని అంటున్నారు. ఇక ఆర్డీటీ 3 నెలల్లో రెన్యువల్ చేయకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. అలాగే జగన్ సార్ నన్ను ఎంపీ రంగయ్యగా మార్చారు. ఇప్పుడు పాదయాత్ర చేయడానికి వాళ్ళు చేస్తున్న దాన్ని ఎదుర్కోవడానికి శిక్షణ ఇచ్చారు. ఒకటే అయితే రాజకీయాలకు పెద్ద రాజకీయాలు తెలిసినోండి కాదు, రాజకీయ కుటుంబం కూడా కాదు, పేదల కష్టం. ఇప్పుడు మీరైతే ఏదైతే కన్నీళ్ళలో తడి ఉందో కన్నీళ్లు పెట్టుకుంటున్నారో అవి రాకూడదనే ఒక 3 మాసాల లోపల ఇది పరిష్కారం కాకపోతే ఆసుపత్రులే క్లోజ్ చేయవలసి వస్తుంది అనేటువంటి ప్రమాదం ఉంది. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఆర్డీటీ తరఫున నడుస్తున్న ఆసుపత్రులన్నీ క్లోజ్ అయితే పరిస్థితి ఏమవుతుంది? నేను నిజంగా ఈ ఊర్లో కుమార్ 6-7 నెలల జీతం రాకపోయినా ఆ పిల్లలకి 22 మంది పిల్లలు వస్తా ఉన్నారు, వాళ్ళకి చదువు చెప్తానంటా ఉన్నాడు. ఎంత గొప్ప మనసు వారికి. అంతకు మించి నేను కుమార్ని అభినందించేది ఏమంటే, నేను చేస్తుంది ఆర్డీటీలో రావడం లేదు అనేది కాదు, నేను పని చేస్తుంటే వచ్చి తీరుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని చెప్పాను. ఎంత నమ్మకం ఉండాలి.